ఆనందాచారి గారు, మోహనకృష్ణ గారు, బురుగు గోపీకృష్ణ గారు, కోట రమేష్ గారు, ఇంకా వేదిక ముందు మీద ఉన్నటువంటి ఇతర మిత్రులందరికీ నమస్కారం. 2 రోజుల సాహిత్య సభ నిర్వహించడం కత్తిమీది సాము. ఎందుకు కత్తిమీది సాము అంటే వేరే కారణాల చేత కాదు, కానీ 2 రోజులు ఆర్గనైజేషన్ కి కనీసం 1 వారం అన్నా ప్లాన్ చేస్తే గానీ అది వర్కౌట్ కాదు. ఈ వారం ప్లాన్ చేసే దాంట్లో కూడా స్వేచ్ఛ తక్కువ ఉంది. ఏంటంటే 40 సంవత్సరాల లోపున్న వాళ్ళని సాహిత్యకారులని గుర్తించాలి. వాళ్ళు కొద్దిగా కృషి చేసి ఉన్న వాళ్ళని లిస్టులోకి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించాలి. అది మంచి ఎక్సర్సైజే కాకుండా ఒక మంచి ట్రెండ్ ని సెట్ చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే సాహిత్యకారులు అంటే 50+ 60+ మాత్రమే అనే ఒక విమర్శ ఉంది బయట. కానీ ఇప్పుడు నేను ఇందాక ఒక 6 మంది మాట్లాడుతూ ఉన్నప్పుడు చూశాను, 6 మంది 40 సంవత్సరాలకు లోపు. ఒక వంశీధర్ ఏమన్నాడంటే, వీళ్ళందరికంటే నేను కనీసం 15-16 ఏళ్ళు పెద్దవాడిని నేను అనుకుంటున్న తరుణంలో నా 2 సంవత్సరాల వయసును తగ్గించాడు. 42 అన్నాడు ఆయన. ఏది ఏమైనప్పటికీ 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇంత సీరియస్ సాహిత్య సృజన చేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఒక్కసారి ఆనందం కూడా కలిగింది. అందుకు తెలంగాణ సాహితీ వారిని అభినందించాలి, వారికి కృతజ్ఞతలు కూడా చెప్పాలి. ఒక సాహిత్యకారుడిగా సాహిత్యంలో అన్ని ప్రక్రియలు వర్ధిల్లుతూ ఉన్నప్పటికీ వచన కవిత్వం చాలా విస్తృత సంఖ్యలో వస్తూ ఉంది. సంఖ్య తర్వాత సాంద్రత ఎంత అన్న చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి కాసేపు తర్వాత మాట్లాడుకోవచ్చు అనుకుంటే, సాహిత్య ప్రక్రియలన్నింటిలో కూడా ఇప్పుడు నవల, కథ, పాట, కవిత్వం, విమర్శ, ఇంకా మోహనకృష్ణ చెప్తూ ఉన్నాడు ఏంటంటే నాటకం కూడా ఉంది సార్ అని. ఆ నాటకం కూడా అనుకుంటే ఇన్ని సాహిత్య ప్రక్రియల్లో ఒక్కొక్క సాహిత్య ప్రక్రియకి ఒక్కొక్క 10 మందో 20 మందో వ్యక్తులు మాత్రమే మనం నోటి మీద చెప్పేటటువంటి వాళ్ళు మిగిలిపోతారు. ఎందుకు అని ప్రశ్న వేసుకోవాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మన తెలుగులో ఒక నవల రాయడానికి, ఆ నవల ద్వారానే అతని పేరు చిరస్థాయిగా నిలబడిపోవడానికి ఎవరైనా ఉన్నారా, ఐకానిక్ పర్సన్ ఎవరైనా ఐకన్ లాగా ఉన్నారా అని ఆలోచిస్తే ఉన్నారు. తెలుగులో ఉన్నారు, మరి ముఖ్యంగా తెలంగాణలోనే ఉన్నారు. అంపశయ్యనే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి నవీన్ గారు ఉన్నారు. అయితే ఆ తర్వాత శప్తభూమి అని ఇటీవలి కాలంలో నారాయణ స్వామి గారు రాసినటువంటి నవలను చూస్తే కూడా ఒక గొప్ప పరిశోధన చేసి రాసినటువంటి సృజనాత్మక రచన. దాంట్లో హిస్టరీ కూడా ఉంది. హిస్టరీ అంటే యాక్చువల్ హిస్టరీ ఉండదు నవలలో, చారిత్రాత్మకత ఉంటుంది. చరిత్రలో డేట్స్ ఖచ్చితంగా చెప్పగలిగే డేట్లు నవలలోకి రాకుండా మాత్రమే ఉంటుంది. అది చాలా గొప్ప నవల అని అనిపించింది. ఇట్లా ఆలోచించినప్పుడు ఒక నవలతోటే తన జీవితం మొత్తం ఎగ్జిబిట్ చేసుకోగలిగేటటువంటి, తన సాహిత్య జీవితాన్ని మొత్తం ఎగ్జిబిట్ చేసుకోగలిగేటటువంటి పరిస్థితి తెలుగులో ఉందా అంటే ఈ చర్చా వేదిక ద్వారా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కష్టం తెలుగు వాళ్ళు వాళ్ళ పుస్తకాలు రాయడం, దాన్ని ప్రభావవంతంగా రాయడం, దాన్ని అవసరమైతే ఇతర భాషల్లోకి పోయే విధంగా రాయడం, తద్వారానే వాళ్ళు రికగ్నైజ్ కావడం అనేది చాలా చాలా కష్టసాధ్యమైనటువంటి పని అని అనిపిస్తుంది. ఇది ప్రపంచంలో మిగిలిన భాషల్లో మనకు సోవియట్ రష్యా నవలలు చూసుకుంటే అవి మొదలు సోవియట్ లో రాయబడ్డప్పటికీ ఇంగ్లీషు ద్వారా ప్రపంచవ్యాప్తం కాగలిగాయి అంటే అందులో వస్తు విస్తృతి, తర్వాత ఆ కాలానికి సంబంధించినటువంటి ఒక తత్వాన్ని ముందుకు తీసుకొని వచ్చాయి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నవల గురించి చెప్పాలనుకుంటున్నాను. నవల అది కూడా చారిత్రాత్మక నవల. రూట్స్ అని ఎలెక్స్ హేలీ అనే ఒక ఆయన రాశాడు. ఆ ఎలెక్స్ హేలీ అనే అతను రాసినటువంటి రూట్స్ అనే నవలకి ఆయన కనీసం 12 సంవత్సరాలు పరిశోధన చేశాడు.
12 సంవత్సరాలు పరిశోధన చేసి 4 సంవత్సరాలు రాశాడు. 4 సంవత్సరాలు రాసిన తర్వాత ఆయన ఆ నవల పబ్లిష్ అయిన తర్వాత అమెరికాలో ఉండేటటువంటి ప్రతి నల్ల జాతి వ్యక్తి ఆ నవలని చదవడమో, తనకు చదువు రాకపోతే ఇతరులు చదవగా కూర్చోబెట్టుకొని మొత్తం ఆ నవల చదివించుకొని వినడమో చేశారు. నిజానికి ఎంత గొప్ప సక్సెస్ ఒక నవలకి అది అని ఆలోచిస్తే, ఇది మనం ఒక ఉదాహరణ ద్వారా చెప్పుకోవడానికి ఇంకొక మాట కూడా ఉంది. ఏంటంటే ఆ నవల రాశాక అది ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని భాషల్లోకి అనువాదమైంది. దాని మీద రకరకాల క్లెయిమ్స్ పడ్డాయి. రూట్స్ నవలలో ఉన్నటువంటి చాలా సంఘటనలు నా నవల నుంచి కాపీ చేయబడ్డాయని ఒక ఆయన ఒక క్లెయిమ్ వేశాడు. ఇంకొక ఆయన మొత్తం నా నవలే కాపీ చేసుకున్నాడని ఇంకొక ఆయన క్లెయిమ్ వేశాడు. వీళ్ళ ఇద్దరి క్లెయిమ్స్ పరిష్కరిస్తూ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ఒక ఆయన క్లెయిమ్ని పూర్తిగా కొట్టేసింది, పూర్తిగా నా నవలే అన్నదాన్ని కొట్టేసి ఇది నా నవలలో కొన్ని చాప్టర్స్ ని వాడుకున్నాడు అనే దాన్ని అంగీకరిస్తూ ఆ చాప్టర్స్ వాడుకున్నటువంటి మూల రచయితకు ఈ ఎలెక్స్ హేలీని ఫైన్ కట్టమని చెప్పింది. ఆ ఫైన్ ఎంతో మనం ఆలోచిస్తే ఇప్పటిదాకా కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు 2024 ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 3 కోట్ల ఇండియన్ రూపీస్ ఫైన్ కట్టాడు ఆయన ఎలెక్స్ హేలీ. 3 కోట్ల ఇండియన్ రూపీస్ ఫైన్ కట్టిన తర్వాత కూడా ఆయనకి మోర్ దాన్ 10 crores ఆఫ్ ఇండియన్ రూపీస్ లాభం వచ్చింది. అంతేనా, అది సినిమా వచ్చింది, 3 సంవత్సరాల టెలిసీరియల్ వచ్చింది, ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రపంచపు సాహిత్య చరిత్రని కూడా ఒక రకంగా గతి మార్పిడి చేసింది. అది ఎందుకు చేసిందంటే ఆయన ఒక నల్ల జాతి వారు నీగ్రోగా మారినటువంటి పరిస్థితిని మూలల్లోకి వెతికి, అంటే ఇంగ్లాండ్ అమెరికాలో ఉండి తన మూలవాసులైనటువంటి వాళ్ళు ఆఫ్రికాలో గాంబియా అనే గడ్డ మీద నుండి ఎట్లా ఇక్కడికి బానిసలుగా తీసుకురాబడ్డారు అని చెప్పి పరిశోధన చేసి వాళ్ళు వచ్చినటువంటి పడవ నౌక డేట్లు, ఆ నౌకలో ఎంతమంది వచ్చారు, ఎక్కడ దిగారు, వాళ్ళు ఎన్నో తరం వాళ్ళు, తర్వాత 6-7 తరాలు ఎట్లా మారాయి, ఎట్లా ముందుకొచ్చాయి, అబ్రహం లింకన్ వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ అనేది వచ్చింది అని పరిశోధన చేసి రాయడం వల్ల, అంటే సాహిత్యాన్ని లేదా నవలని అంత లోతుగా పరిశోధన చేసి రాయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుగు వాళ్ళం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని స్ఫూర్తి తీసుకోవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, శబ్దభూమిలాగా. ఇంకా కథల గురించి కూడా చాలా మాట్లాడుతాం మనం. కథలు ఉపరితలం మీద ఉండే కథలు ఉంటాయి, జీవితపు లోతుల్లోకి పోయి రాసే కథలుంటాయి. జీవితపు లోతుల్లోకి పోయి రాస్తూ ఉన్నప్పుడు చెప్పిన తాత్వికత, చెప్పని తాత్వికత కూడా కనిపించే కథలు కూడా ఉంటాయి. మన అందరికీ తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప నవలా రచయితే కాకుండా, ఒక కవిగానే కాకుండా, ఒక కథకుడిగా కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. ఆయన కాబూలీవాలా అని ఒక కథ రాశాడు. కాబూలీవాలా అప్పులు ఇస్తాడు, మనందరికీ తెలుసు కదా. ఎవరికైనా అప్పులు ఇచ్చి అప్పు ఎగ్గొట్టేటట్టుంటే వాడిని బాగా బెదిరించి మరీ వసూలు చేసుకొని పోతూ ఉంటాడు. ఈ కథలో కూడా కాబూలీవాలా ఒక ఇంటి ఆయనకు అప్పు ఇస్తాడు. అప్పు వసూలు చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది, వాళ్ళ కూతురు. ఈ కూతురు చూస్తూ ఉండంగా చిన్నమ్మాయి పెద్దగా అవుతుంది, పెళ్లి అవుతుంది. పెళ్ళైన తర్వాత చిన్నప్పుడు తనని చూసి నవ్వినట్టుగా అమ్మాయి నవ్వదు. పెళ్ళైన తర్వాత నేను ఈ పెళ్లికి పోయి అక్షంతలు వేయడమో ఆశీర్వదించడమో చేద్దామని ఆయన అప్పు కోసం రాలేదు, ఆశీర్వాదం కోసం వచ్చాను అంటే ఇంట్లోకి రానివ్వరు వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం. అప్పుడు అతనికి ఏం జ్ఞాపకం వస్తుందంటే తన సొంత కూతురు, కాబూల్లో ఉన్నటువంటి కూతురు కూడా అంత చిన్న పిల్ల, సేమ్ వయసు పిల్ల, ఇప్పుడు పెళ్ళయి ఒక పెళ్లి కూతురులాగా ముస్తాబై ఉంటుంది కదా అని నేను మర్చిపోయినా అని చెప్పి ఇదంతా వదిలేసి కాబూల్కు ప్రయాణం అవడం మాత్రమే కథ. ఈ కథ ఎన్ని ప్రపంచ భాషల్లోకి అనువాదం అయింది అంటే ఎవరు చదివితే వాళ్ళ రకంగా అర్థమయ్యేలాగా అట్లాంటి కథలు రాయాల్సినటువంటి అవసరం కూడా తెలుగు పాఠకులకు ఉంది అని అనిపిస్తోంది. ఈ సందర్భంగా
అంత గొప్ప చర్చకి అవకాశం ఇచ్చింది తెలంగాణ సాహితీ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక కథ గురించి, నవల గురించి చెప్పినట్టే కవిత్వం గురించి కూడా చెప్పొచ్చు. కవిత్వం గురించి ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్ అనే ఒక దీర్ఘ కావ్యం రాశాడు. ఆయన దీర్ఘకావ్యం ప్రాఫెట్ రాయడానికి లేదా రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాయడానికి కూడా కొన్ని సంవత్సరాల పాటు తీసుకున్నారు సమయాన్ని. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఆయన లాటిన్ అమెరికన్ పోయిట్. కవిత్వం గురించి, కవి ఎట్లా ఉంటాడు అని చెప్పడానికి ఒక పోయం చెప్తాడు. అంటే నువ్వు కవిగా సజీవంగా, ఇందాక మిత్రులు చాలా మంది మాట్లాడారు వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ జీవితంలోని వేదనాభరితమైనటువంటి నేపథ్యం గురించి రాసిన దాన్ని చెబుతూ, నువ్వెప్పుడు నిరంతరం కొత్త అనుభవాల్ని నేర్చుకుంటూ ఉండాలని పెబ్లా నెరూడో చెప్తాడు. నువ్వు కొత్త పుస్తకాలని చదవకుండా ఉంటే, కొత్త వ్యక్తుల్ని కలవకుండా ఉంటే, కొత్త ప్రదేశాలని చూడకుండా ఉంటే, కొత్త అనుభవాల తాలూకు వేదనల్ని నువ్వు నిరంతరం తాకకుండా జాగ్రత్త పడుతూ ఉంటే, నువ్వు మెల్లమెల్లగా కవిగా మరణించడం ప్రారంభిస్తావు అని చెప్పాడు పెబ్లా నెరూడో. అంటే కవి అన్నవాడు నిరంతరంగా పుస్తకాల్లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, అనుభవంలో ఉండాలి. తన అనుభవం రాసేటప్పుడు కూడా, ఇందాక ఎక్కువ మంది, నేను ఇక్కడ కూర్చున్న 6 మంది కూడా రాసినటువంటి పోయమ్స్ లో చాలా మంది అమ్మ గురించి, నాన్న గురించి, వ్యవసాయం గురించి, పేదరికం గురించి ఇది రాశాడు. ఇది రాస్తూ ఉన్నప్పుడు దాన్ని సొసైటీకి ఏదో ఒక రకంగా లింక్ చేసి యూనివర్సాలిటీ తీసుకురావడం అనేది చాలా అవసరం అని తెలుగు కవులందరికీ తెలుసు అని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగు కవులు 40 సంవత్సరాల వయసుకు ముందున్నటువంటి కవులు చాలా పరిణతి పొందినటువంటి కవిత్వం రాశారు. నేను నిజానికి అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు లేదా మాకంటే సీనియర్లు అనేవాళ్ళు కూడా కొన్నిసార్లు అంత బాగా ఆలోచించలేదు అనేటటువంటి వాక్యాలని కూడా నేను చూశాను. అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఇటీవలి కాలంలో వస్తున్న పోయమ్స్ నేను చాలా పోయమ్స్ తండా హరీష్ గౌడ్ ఏదైతే రాస్తుంటాడో, వీక్లీ సీరియల్స్ ఏదో రాస్తూ ఉంటాడు. నేను అట్లా సీరియల్ రాయను కానీ చదివిన పద్యాలలో, చదివిన కవితల్లో చాలా నచ్చిన వాటిని పారేయలేక చించి దాచిపెట్టుకుంటూ ఉంటాను. అట్లా చూసినప్పుడు ఒక్క సంవత్సరంలోనే కనీసం 20 పోయమ్స్ నేను దాచిపెట్టుకున్న పోయమ్స్ ఉన్నాయి. అవి చూసినప్పుడు అందులో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. నాకు నచ్చిన కవితల్లో చిగురాల్పల్లి ప్రసాద్ ఒక పోయం ఉండి చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత అమ్మంగి వేణుగోపాల్, చాలా పెద్ద ఆయన, మనందరికంటే చాలా పెద్ద ఆయన పోయం కూడా చూసి ఆశ్చర్యపోయాను. అంటే ఇంత వినూత్నంగా వయసుకు అతీతంగా కూడా ఆలోచించారు. ఇంట్లో 2 లైన్స్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, చాట పద్యం అని రాశాడు ఈయన, చిగురాల్పల్లి ప్రసాద్ అని. చాట ఉంటది, మీకు తెలుసు కదా, చెరిగేది. చాట పద్యం ఎట్లా ఎత్తుకొని, ఎట్లా నడిపించి, ఎట్లా ముగించాడు అని చెప్పడానికి, మా ఇంట చాట ప్రస్థానం కొన్నేండ్ల నాటిదని గోడకున్న మొలతో మాట్లాడితే చెబుతుంది. నువ్వు పుట్టినప్పుడు చాటల పట్టలేదంట, అమ్మ నవ్వు చాట నిండా బియ్యమయ్యేది. అమ్మ అంగడెళ్ళి బస్త నిండా కూరగాయలు కొంటుంటే మమ్మల్ని కూడా కొనమని చాటలు ఎండకు చేతులు చాచి పిలిచేవి. అంటే ఒక దృశ్యాన్ని పాఠకుడి మనస్సు మీద చిత్రింపజేయడానికి ఈ ఎత్తుగడ వాడుకున్నాడు. ఇట్లా ఎత్తుగడ వాడుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉంది. నిజానికి ఈయన పద్యాన్ని చదివినప్పుడు నాకు హాజ్లిట్ చెప్పిన ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏం చెప్తాడంటే ఆయన, పోయిటరీ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఇమాజినేషన్ అంటాడు. అంటే ఊహాశక్తి ప్రకటనయే కవిత్వం. ఊహాశక్తి ఎట్లా ఉంటుంది అంటే, మనకు తెలుసు తెలుగులో తెలుగులో కాదు, ఉర్దూలో మొట్టమొదటి పద్యం ఒకటి తెలంగాణలోనే పుట్టింది, అది కూడా హైదరాబాద్లోనే పుట్టింది. ఆయన ఎవరు అంటే కులీ కుతుబ్ షా చెప్తాడు, పియావాస్ ప్యాలా పియా జాయేనా, పియావాస్ ఎక్తిల్ జియా జాయేనా, పియావాస్ ప్యాలా పియా జాయేనా, పియావాస్ ఎక్తిల్ జియా జాయేనా, नहीं इश्क जिसको बड़ा कोर है, कथी उससे मिल बैसिया जाएना. కుతుబ్ షా
నదే ముజ్ దీవానే కో పంద్ దీవానే కో కుచ్ పంద్ దియా జాయేనా. అంటే ప్రియురాలు లేకుండా మందెట్లా తాగాలి, ప్రియురాలు లేకుండా ముచ్చట్లు ఎట్లా, అసలు ఇట్లాంటి ముచ్చట్లన్నీ దివానాలకు చెప్పొద్దు, మూర్ఖులకు చెప్పొద్దు, నాలాంటి మూర్ఖుడికి అసలే చెప్పొద్దు అని చెప్పాడు. ఇది ఉర్దూలో తొలి కవిత. ఇది కూడా ఊహాశక్తియే కదా, ఊహాశక్తి ప్రకటనయే కవిత్వం అని హాజలిట్ చెప్పిన వాక్యాన్ని చూసినప్పుడు ఈ చాటపద్యం చిగురాల్పల్లి ప్రసాద్దే కాకుండా నాకు ఇంకా చాలా గుర్తొచ్చాయి. నేను ఇందాక అమ్మంగి వేణుగోపాల్ పద్యం గురించి కూడా ఒకటి చెప్పాను. అమ్మంగి వేణుగోపాల్ ఊహాశక్తి గురించి, అంటే ఒక కవి ఊహాశక్తి గురించి చెప్పేటప్పుడు అమ్మంగి వేణుగోపాల్ ఇక్కడ గుర్తొచ్చాడు. ఏంటంటే ఆయన అంటాడు, తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తూ ఉన్నప్పుడు సచివాలయం తవ్విచూడు తెలంగాణ బొంద కనిపిస్తుంది అన్నాడు. ఇది కూడా నా దృష్టిలో గొప్ప ఊహ. తర్వాత ఇంకా వేరే సందర్భాలలో ఆయన చెప్పాడు ఏంటంటే, ప్రాంతదర్శి కానివాడు క్రాంతదర్శి కాడు అన్నాడు. ఇది కూడా అంటే ప్రాంతదర్శిత్వము ఉండడం అనేది సంకుచితత్వం అన్నారు, సంకుచితత్వము కాదు అని చెప్పడానికి ఆయన చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అట్లా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇటీవలి కాలంలో ముఖ చిత్రం అనే పోయం కూడా ఆయనది అట్లాంటిదే ఒకటి వచ్చింది. ఇట్లా ఆలోచిస్తే నేను పాతకాలపు ఒక కవి ఎంత కొత్తగా ఆలోచించాడు అని రీసెంట్ గా చదివాను. పొట్లపల్లి రామారావు నిజానికి 100 ఏళ్ళు కూడా దాటిపోయినాయి ఆయనకు. ఆయన ఒక చోట ఏం చెప్తాడంటే, నీరు అన్నది బండరాయిని నువ్వెందుకు కదలవు అని, బండ అంది నీటిని నువ్వెందుకు నిలవవు అని, నీరు అంది ఎవరైనా కట్ట కడితే నిలుస్తాను, బండరాయి అంది ఎవరైనా ఉలితో కదిపితే కదులుతాను. ఇది కూడా ఊహాశక్తి ప్రకటనయే అని నేనంట. ఈ ఊహాశక్తి ప్రకటన 1960లో 50లో ఉంది. ఇప్పుడు ఇందాక చాట పద్యంలో కూడా ఉంది. ఇట్లా ఇంకొక మాట ఏంటంటే, ఇది కూడా ఆయనదే. ఆయన నిజానికి తెలంగాణలో మనం కోట్ చేయాల్సినటువంటి మహానుభావులని చాలా మందిని వదిలేసి మనం ఎంతసేపటికి కొంతమంది లిమిటెడ్ కవులని మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఉంది అని భావించి నేను కొన్ని కొత్తవి చెప్తున్నాను. ప్రసవ వేదనతో ఆక్రందించిన మాతకు ఇష్టదేవత సాక్షాత్కరించి ఏమి వరము కావాలో కోరమంది, శిశువుకు పాలు కుడుపుతున్న తల్లి జవాబివ్వలేదు. ఇక్కడ మొత్తం స్టోరీని ఇమాజిన్ చేసుకోవాలి. ఆమె ఎప్పుడు దేవుడిని కోరుకుంది, ప్రసవిస్తున్నప్పుడు బాధ పడలేక దేవుణ్ణి మొక్కుకుంది. చివరికి ఆ దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పటికి పాప చేతుల్లోకి వచ్చింది. పాపకి పాలు పడుతూ ఉన్నప్పుడు దేవుడు వస్తే కూడా చూడలేదు ఆమె. అదే కదా పరిస్థితి. అంటే అంత ప్రేమైక జీవనం ఉంటది మనిషి లోపల అని చెప్పడానికి అంత లోతుల్లోకి పోయి చెప్పాడు. ఇంకొక చోట చెప్తాడు, తిరగలిపై పైరాయి అలిగిందట, నేనేమో మొత్తం తిప్పుతూ ఉంటా, నువ్వేమో సైలెంట్ గా కూర్చొని ఆరాం చేస్తూ ఉంటావు, పనంతా నాతోటే అవుతుంది అని. కిందిరాయి అన్నదట, నీకు నాకు చెల్లు, నువ్వు ఒక్కదానివే రుద్దుకోపో అన్నదట. అంటే అప్పుడు కింది దానికి అర్థమైందట, ఎవరు చేసే పని వాళ్ళు చేయాల్సిందే, చిన్నది కానీ పెద్దది కానీ లేదు అని. ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు వర్తమాన ఆధునిక తెలుగు కవిత్వంలో ఉన్నాయి. ఈ వర్తమాన ఆధునిక తెలుగు కవిత్వం అనేది ఏ దిశగా ప్రయాణం చేస్తుంది అన్నప్పుడు అభివ్యక్తులు చాలా బాగుంటున్నాయి. ఇటీవలి కాలంలో అభివ్యక్తుల్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతూ ఉండే విధంగా చాలా కనిపిస్తాయి. కానీ వాళ్ళకి ఒక స్వభావం అనేది, ఒక దృక్పథం అనేది, ఒక ధోరణి అనేది, నువ్వు ఎవరి సైడ్ ఉన్నావు అనేది లేకపోతే చాలా కష్టమని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న వాళ్ళని నేను చాలా నిజానికి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా రాస్తూ ఉన్నారు, వాళ్ళు నిజంగా ప్రజల పక్షం ఉన్నారు. నువ్వు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య విభజన రేఖని గుర్తించబడే పరిస్థితిలో ఉండి తీరాలి కవి అని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతాను.
చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా ఇప్పుడు ఏదో ధనవంతులు లేదా ఒక ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు శ్రమ చేస్తూ ఉన్నవాడు వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అని కాకుండా మిగిలిన వాళ్ళని సేమ్ పద్ధతిలో ట్రీట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, దాని మీనింగ్ మాత్రం చెప్తాను. ఏంటంటే చిన్నవాడు పెద్దవాడు ఇద్దరు ఒకే రకమైన తప్పు చేస్తే, ఇది కూడా సంప్రదాయవాదులే చెప్పారు, ఇంకా మనలాంటి వాడు చెప్పలే, పెద్దవాడికి ఎక్కువ శిక్ష వేసి చిన్నవాడికి తక్కువ శిక్ష వేయాలని చెప్పారు. అన్నీ తెలిసిన వాడు చేసిన తప్పుకు, ఏమీ తెలియని వాడు చేసిన తప్పుకు ఎవరికి ఎక్కువ శిక్ష ఉండాలి అంటే పై వాళ్ళకి ఎక్కువ శిక్ష ఉండాలి అని చెప్పారు. కానీ అదే సంప్రదాయవాదం ఆచరణలో వచ్చేటప్పటికి పైవాడికి అన్ని శిక్షలు తప్పించి కిందివాడికి అన్ని శిక్షలు వేస్తుంది అనే సంగతిని కవి జాగరూకతతో గమనించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే నేను ఈ సందర్భంగా మన మిత్రులకు చెప్పదలుచుకున్నాను. తర్వాత పోయిటరీ గురించి 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. తర్వాత మనకు ఏ కవిత్వంలో ఏ ఫామ్ మీద రాయాలనే దాని మీద కూడా చాలా మందికి చాలా పట్టింపులు ఉన్నాయి. పట్టింపులు అని ఎందుకంటున్నానంటే కేవలం వచన కవిత్వం మాత్రమే ఒకటే మోనోపాలి అనే పరిస్థితి కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇతర భాషల్లో మీరు ఇంగ్లీష్ ఒకటే కాకుండా భారతీయ భాషల్లో చూస్తే ఉర్దూ వాళ్ళు, హిందీ వాళ్ళు చాలా అద్భుతంగా చిన్న కవితల్లో చమత్కారాన్ని సాధిస్తూ ఉన్నారు. మనం చమత్కారాన్ని కాకుండా ఫుల్ సీరియస్నెస్ లోనే ఉంటూ ఉన్నాము. చమత్కారాన్ని సాధించి కూడా వాస్తవాన్ని చెప్పే పరిస్థితి ఒకటి ఉంది. ఒక ఆయన చెప్తాడు, క్యా కమాతే హో జీవన్ భర్, క్యా కమాతే హో జీవన్ భర్, నా కఫన్ కు జేబ్ హై, నా ఖబర్ మే అల్మారా. ఏమి సంపాదిస్తావురా జీవితం మొత్తం, నీ శవం మీద కప్పే గుడ్డకి జేబు లేదు, నిన్ను పెట్టే బొందలో అల్మారా లేదు. అంటే అది హాస్యము, చమత్కారము, సెటైరు ఉంది, జీవితపు వాస్తవికత కూడా ఉంది. మనం తెలుగు కవిత్వము కొద్దిగా ఆ దిశలోకి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కవిత్వంలో ఇప్పుడు కాదు, ప్రాచీన కాలం నుంచి కూడా ఆ సెటైర్, కొత్తదనము, న్యూనెస్ అనేది ఉంటేనే అది నిలబడ్డది. కొత్తదనము లేనిది ఏదో నిలబడలేదు. పాత కాలంలో కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో చెప్పాడు. ఏమంటాడంటే ఆయన, ఎండలకు తాళలేక నీడలు చెట్ల కిందికొచ్చి దాక్కున్నాయి అన్నాడు. ఇది 21వ శతాబ్దం వాడు ఆలోచించాల్సినటువంటి ఊహ. ఆయన ఆలోచించాడు 13-14వ శతాబ్దం వాడు. ఇట్లా ఆలోచిస్తూ పోతే మనం ఇప్పుడు చమత్కారాన్ని సాధించడం కోసం అత్యంత గొప్ప వాహ్ అనేటటువంటి వాక్యాన్ని రాయడం కోసం చాలా ఎత్తుగడలు వేస్తూ ఉంటాం. గుల్జార్ కవిత్వాన్ని తెలుగులోకి తెచ్చి చాలా మంది కొంత చమత్కారాన్ని తెలుగులోకి పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పాతకాలంలో కూడా ఒక అతిశయోక్తి అలంకారాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ఊహ చేశారో ఒకసారి మనం అందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఒక ఆయన అంటాడు, అతిశయోక్తిలో తెలుగు పండిట్లుంటే నన్ను తప్పుపట్టొద్దు, అతిశయోక్తి అనగానే మన వాళ్ళు ఏమంటారంటే, ఓ రాజా, ఈ పట్టణములోని మేడలు ఆకాశమునంటుచున్నవి అంటారు. ఇదే అతిశయోక్తి. కానీ 3-4 అతిశయోక్తి, చపలాతిశయోక్తి, అక్రమాతిశయోక్తి, అత్యంత అతిశయోక్తి అని 4-5 రకాలు డివైడ్ చేశారు. ఓ రాజా, నీవు బాణము విడుచుట, శత్రువు ప్రాణము విడుచుట ఏకకాలములో సంభవించెను అంటాడు ఒక ఆయన. దీన్ని